am Bharati. Spectroscopy, second unit, NMR spectroscopy, nuclear magnetic resonance spectroscopy. In this nuclear magnetic resonance spectroscopy, today I discussing topic is simplification of complex spectra. Okay, na simplification of complex spectra. In this, simplification of complex spectra is also called as nuclear magnetic double resonance. Okay, na nuclear magnetic double resonance. Okay, na decoupling or double resonance. Okay, na ఏంటంటారు simplification of complex spectra is also called as nuclear magnetic double resonance. Okay, in this nuclear magnetic double resonance or also called as double irradiation. Okay, na double irradiation. In this, removal of coupling interaction between the neighborhood nucleus is called as decoupling. Coupling means ఏవైనా రెండు ప్రోటాన్స్ అనేవి పక్కన ఉన్న ప్రోటాన్స్ అంటే ఒక ప్రోటాన్ దాని నైబర్హుడ్ ప్రోటాన్తో కపుల్ అయినప్పుడు అప్పుడు దాన్ని ఏమని చెప్తున్నాం మనం కప్లింగ్ అని చెప్తున్నాం. ఓకేనా కప్లింగ్ కాన్స్టెంట్ సమ్ సిస్ కప్లింగ్ ట్రాన్స్ కప్లింగ్ ఇవన్నీ మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు రిమూవల్ ఆఫ్ కప్లింగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ నైబర్హుడ్ న్యూక్లియస్ ఏవైనా రెండు నైబర్హుడ్ న్యూక్లియస్ మధ్యలో కప్లింగ్ ఇంటరాక్షన్ని మనం రిమూవ్ చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీకప్లింగ్. some of the molecular spectra complexes to determine by this similar by using this one of the experimental technique decoupling or coupling irradiation, decoupling or double irradiation. In this technique, the sample is subjected irradiation with two different radio frequencies. Okay, na two different radio frequency sources. One of the primary source which being all the non-equivalent nucleus into regionals other radio frequency sources. In this em cheptuna one of the molecular spectra complexes to determine may simpler by using this one of the experimental technique decoupling or irradiation. So okay na decoupling or double irradiation. Decoupling చేయడం వల్ల కానీ లేకపోతే డబుల్ ఇర్రేడియేషన్ చేయడం వల్ల కానీ ఒక మాలిక్యూల్లో ఎటువంటి చేంజెస్ అనేవి వస్తున్నాయో దీంట్లో చూస్తామమ్మా. ఇన్ దిస్ టెక్నిక్ ది శాంపుల్ ఈజ్ సబ్జెక్టెడ్ ఇన్ టు ది డబుల్ ఇర్రేడియేషన్. ఒక శాంపుల్ని డబుల్ ఇర్రేడియేషన్ కనుక మనం ఇస్తే విత్ టూ డిఫరెంట్ రేడియో ఫ్రీక్వెన్సీస్. అప్పుడు దేంతో ఇర్రేడియేట్ చేస్తున్నాము? టూ డిఫరెంట్ రేడియో ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు చూడండి ఒక మాలిక్యూల్కి ఫస్ట్ మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఇస్తే కనుక అది ఇర్రేడియేట్ చేసినట్టు. డబుల్ ఇర్రేడియేషన్ మీన్స్ టూ డిఫరెంట్ రేడియో ఫ్రీక్వెన్సీస్ని మనం ఇస్తూ ఉంటే కనుక దాన్ని డబుల్ ఇర్రేడియేషన్ అంటాం. అందులో ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏమంటామంటే ప్రైమరీ సోర్స్ అంటాం విచ్ బ్రింగ్ ఆల్ దిస్ నాన్ ఈక్వివాలెంట్ న్యూక్లియస్ ఇన్ టూ రీజనల్స్. అదర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఒకసారి అదర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఓకేనా. అదర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఈజ్ సెకండరీ రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్. ఫస్ట్ ఇచ్చేదాన్ని ప్రైమరీ రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ అంటారు, సెకండ్ ఇచ్చేదాన్ని సెకండరీ రేడియో ఫ్రీక్వెన్సీ సోర్స్ అంటారు. డిడ్ కంటిన్యూస్లీ ఇర్రేడియేషన్ నైబర్హుడ్ న్యూక్లియస్ ఆఫ్ రీజనల్స్, ద న్యూక్లియస్ బీయింగ్ ఇన్ టు రీజనల్స్. ఓకేనా. ది increase energy of neighborhood nucleus a result of the splitting of spins of neighborhood nucleus with regionals. The nucleus observed average spin orientation of neighborhood nucleus appears in the spectrum without a splitting, that means as the singlet. Okay na, this is the primary radio frequency, this is the secondary radio frequency. In this one molecule తీసుకున్నాం. ఆ మాలిక్యూల్లో ఏం తీసుకున్నాం? టూ ప్రోటాన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద HA ప్రోటాన్, HB proton. In this HA and HB proton containing molecule కి మనం ఏమిచ్చామంటే ప్రైమరీ రేడియో ఫ్రీక్వెన్సీని ఇచ్చాం. ఇన్ దిస్ ప్రైమరీ రేడియో ఫ్రీక్వెన్సీ ఏం చేస్తున్నాయి? గ్రౌండ్ స్టేట్ మాలిక్యూల్స్ అనేవి ఎగ్జైటెడ్ అవుతూ ఉంటాయి. ఇన్ దిస్ ఎగ్జైటెడ్ స్పిన్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందమ్మా? స్పిన్ ఆల్ఫా స్టేట్లోనే ఉంటుంది. ఇన్ కేస్
it observed సెకండరీ రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకేనా, సెకండరీ రేడియో ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసుకుంటే కనుక స్పిన్ అనేది ఏమవుతుంది, ఇన్వర్షన్ అవుతూ ఉంటుంది. ఇన్వర్షన్ అవుతుందంటే ది స్పిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్ఫా స్టేట్ టు బీటా స్టేట్. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ రేడియో ఫ్రీక్వెన్సీ. ప్రైమరీ రేడియో ఫ్రీక్వెన్సీ మీన్స్ ఏదైనా ఒక మాలిక్యూల్కి మ్యాగ్నెటిక్ ఏంటంటారు, మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసినప్పుడు ఒక మాలిక్యూల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తే దాన్ని ఏమంటారంటే ప్రైమరీ రేడియో ఫ్రీక్వెన్సీ అంటారు. దట్ ఈస్ ద ఆల్ఫా స్పిన్ స్టేట్ అని చెప్తున్నాం. బీటా స్పిన్ స్టేట్ అంటే ఏంటి, స్పిన్ అనేది రివర్స్లో అవ్వాలి. ఓకేనా, పెయిరప్ అయినప్పుడు రివర్స్ స్పిన్ ఎలా వేస్తామమ్మా, అది పెయిరప్. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, దిస్ ఈస్ ద ఆల్ఫా స్పిన్, దిట్ ఈస్ ద బీటా స్పిన్. ఓకేనా, ఇన్ దిస్ స్పిన్ కప్లింగ్, ఇన్ దిస్ స్పిన్ కప్లింగ్లో మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక మాలిక్యూల్లో నైబర్హుడ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం. n+1 రూల్. n మీన్స్ నెంబర్ ఆఫ్ నైబర్హుడ్ ప్రోటాన్స్ +1 చేసుకుని అది సింగిలెట్, డబ్లెట్, ట్రిప్లెట్, క్వార్టరెట్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇన్ దిస్ డీకప్లింగ్ అని చెప్తున్నాం. డీకప్లింగ్ మీన్స్ డస్ నాట్ ఇంటరాక్టెడ్ విత్ అదర్ నైబర్హుడ్ న్యూక్లియస్. ఓకేనా, వేరే నైబర్హుడ్ న్యూక్లియస్తో అది ఇంటరాక్ట్ అవ్వట్లేదు. సో దాన్ని ఏమంటారంటే డీకప్లింగ్. ఇప్పుడు చూడండి, తీసుకున్న మాలిక్యూల్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి, HA ప్రోటాన్, HB ప్రోటాన్. అంటే ఇది ఏం చేస్తుంది, 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ని ఇస్తుంది. HA ప్రోటాన్ ఇంటరాక్టెడ్ విత్ B ప్రోటాన్. సో దట్ ఈస్ ద n+1 రూల్. సెకండ్ టైప్ ఆఫ్ ప్రోటాన్స్ హ్యావింగ్ ఓన్లీ 1 ప్రోటాన్. n+1 రూల్, 1+1 ఏమవ్వాలి, 2 డబ్లెట్ అనేది ఫామ్ అవ్వాలి. HA ప్రోటాన్ గివ్స్ డబ్లెట్. ఓకేనా, HB ప్రోటాన్ గివ్స్ డబ్లెట్. ఇందులోనివి స్పిన్ కప్లింగ్. ఓకేనా, ఇన్ డీకప్లింగ్ మీన్స్ HA proton does not coupled with B proton. ఓకేనా, does not coupled with B proton, so it gives only singlet. అర్థమవుతుందమ్మా, ఒకసారి చూడండి. స్పిన్ కప్లింగ్లో ఏం చెప్తున్నావు, n+1 రూల్ని ఫాలో అప్ అవ్వాలి. n+1 రూల్, n మీన్స్ అంటే ఏం చెప్తున్నావు, నెంబర్ ఆఫ్ నైబర్హుడ్ న్యూక్లియస్ ఆర్ నైబర్హుడ్ ప్రోటాన్స్. ఓకేనా, ఇన్ దిస్ నెంబర్ ఆఫ్ నైబర్హుడ్ ప్రోటాన్లో HA ప్రోటాన్కి నైబర్హుడ్ ప్రోటాన్ ఏంటి, HB ప్రోటాన్. అంటే B ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ప్రోటాన్. n మీన్స్ నెంబర్ ఆఫ్ నైబర్హుడ్ ప్రోటాన్. కాబట్టి HA ప్రోటాన్కి నైబర్హుడ్ ప్రోటాన్ B కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం, 1 కాబట్టి 1+1 డబ్లెట్ అనేది ఇచ్చింది. అంటే HA అనేది డబ్లెట్ ఇచ్చింది, HB అనేది డబ్లెట్ ఇచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ డీకప్లింగ్ అయితే HA ప్రోటాన్ డస్ నాట్ కపుల్డ్ విత్ HB ప్రోటాన్, సో ఇట్ గివ్స్ ఓన్లీ సింగిలెట్. దిస్ ఈజ్ ద డీకప్లింగ్ సిగ్నల్స్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద డీకప్లింగ్ సిగ్నల్స్. ఇన్ దిస్ డీకప్లింగ్ టెక్నిక్, this spins all the interaction between the proton and C13 nucleus. Hence only singlets are observed in this decoupling C13 NMR. Types of C13 spectra. Types of C13 స్పెక్ట్రా. ఓకేనా, దీంట్లోకి వచ్చినప్పటికీ బ్రాడ్ బ్యాండ్ డీకప్లింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ద బ్రాడ్ బ్యాండ్ డీకప్లింగ్. C13 that is BBD, also called as the coaxial or C13 NMR is a multiplicity decoupling. ఓకేనా, in this the C13 and the proton decoupling C13 NMR characteristics of this BBD is all type of C13 protons coupled interactions, long range or short range coupling or be eliminated. ఓకేనా, అన్ని ప్రోటాన్స్ అన్నిటిలోని కూడా ఇంటరాక్షన్ ఆఫ్ అది లాంగ్ రేంజ్ అయినా షార్ట్ రేంజ్ అయినప్పటికీ కూడా అవన్నిటిని మనం ఏం చేస్తున్నాం, ఎలిమినేట్ చేస్తున్నాం. ఆల్ ది సిగ్నల్స్ అపియర్ యాజ్ ద సింగిలెట్. ఓకేనా, C13 NMRలో ప్రోటాన్ డీకప్లింగ్ C13 NMR క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏం చెప్తున్నా, డీకప్లింగ్ మీన్స్ కప్లింగ్ లేదు. ఆల్ టైప్ ఆఫ్ C13 ప్రోటాన్స్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ లాంగ్ రేంజ్ ఆర్ షార్ట్ రేంజ్ coupling or be eliminated. All the signals appear as a singlet. Number of multiplicity for the number of singlet. Number of signals in this spectrum equal to this number of non-equivalent protons of the carbon atom. Okay na, number of signals అనేవి దేనికి ఈక్వల్ అవుతాయి,
నెంబర్ ఆఫ్ నాన్ ఈక్వివాలెంట్ ప్రోటాన్కి. ఓకేనా, బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ద మల్టిప్లిసిటీ అండ్ ఆల్సో అడిషనల్ న్యూక్లియర్ ఓవర్ హజర్ ఎఫెక్ట్ అండ్ హ్యాన్స్ intensity of signals in BBM. ఓకేనమ్మా. నెక్స్ట్ దిస్ స్పెక్ట్రమ్ ఈజ్ వెరీ సింపుల్. ఆల్ సిగ్నల్స్ అపియర్ యాజ్ ఎ షార్ట్ వర్టికల్ లైన్స్. ఇప్పుడు చూడండి, అన్నిటిలోని కూడా కప్లింగ్ అనేది లేకపోవడం వల్ల అవన్నీ ఏమిస్తున్నాయి, ఓన్లీ సింగిలెట్నే ఇస్తున్నాయి కదా, పక్కనున్న నైబర్హుడ్ ప్రోటాన్తో కపుల్ అవ్వట్లేదు కాబట్టి ఓన్లీ సింగిలెట్స్ ఇస్తున్నాయి. ఈ సింగిలెట్ లైన్స్ అనేవి ఎలా ఉంటున్నాయని చెప్తున్నాము, దిస్ స్పెక్ట్రమ్ ఈజ్ వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. ఆల్ ద సిగ్నల్స్ అపియర్ యాజ్ అ షార్ప్ అండ్ వర్టికల్ లైన్స్. షార్ప్గా ఉండే వర్టికల్ లైన్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద సిగ్నల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు దిస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అటాచ్డ్ టు కార్బన్ ఆటమ్ ఆర్ C13. ఒకటి చూడండి, ఈ హైట్ ఆఫ్ ద ప్రోటాన్ అనేవి హైట్ ఆఫ్ ద సిగ్నల్ అంటే ఒక సిగ్నల్ యొక్క హైట్ అనేది దేనికి ప్రొఫెషనల్గా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అటాచ్డ్ టు C13. ఓకేనా, ఒక కార్బన్ ఆటమ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి ఎడిషన్ అయ్యాయో, యాడ్ అయ్యాయో, దాన్ని బట్టి మనం ఏం చెప్తామంటే ఆ సిగ్నల్ యొక్క హైట్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ చూడమ్మా, CH3 అంటే దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 3 ప్రోటాన్స్. సో ఇట్ గివ్స్ డీకప్లింగ్ కాబట్టి ఇట్ గివ్స్ ఓన్లీ సింగ్లేట్. ఇట్ ఇస్ ద షార్ప్ వర్టికల్ లైన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ దానికి చూడండి, CH2 అంటే CH3 కంటే కూడా CH2 అనేది ఒక హైడ్రోజన్ని లాస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాము, దీని యొక్క హైట్ అనేది డిక్రీజ్ అయింది. అర్థమైందమ్మా. హైట్ ఆఫ్ ద సిగ్నల్ అనేది దేనికి ప్రొఫెషనల్గా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అటాచ్డ్ టు కార్బన్ ఆటమ్. ఓకేనా, దానికి అంటే కార్బన్ ఆటమ్స్, హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి పెరిగే కొలది హైట్ ఆఫ్ ద సిగ్నల్ అనేది పెరుగుతుంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ ఇంక్రీజెస్, హైట్ ఆఫ్ ద సిగ్నల్ ఈజ్ ఇంక్రీజెస్. ఓకేనా, ఇట్ డస్ నాట్ ఒబే దిస్ N+1 రూల్. డీకప్లింగ్ అనేది ఏం చేస్తుంది, N+1 రూల్ ఒబే చేయదు, ఆల్రెడీ మనకు తెలుసు. ఇట్ డస్ నాట్ అప్లై పాస్కల్ ట్రయాంగిల్. అంటే ఇప్పుడు చూడండి, N+1 రూల్ని ఒబే చేస్తే కనుక అది ఖచ్చితంగా ఏం చేయాలి, పాస్కల్ ట్రయాంగిల్ని ఒబే చేయాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం, డీకప్లింగ్లో నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి నైబర్హుడ్ ప్రోటాన్తో ఇంటరాక్ట్ అవ్వదు. ఎప్పుడైతే నైబర్హుడ్ ప్రోటాన్తో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, అదేం చెప్తున్నాం, N+1 రూల్ని ఒబే చేయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నాము, పాస్కల్ ట్రయాంగిల్ థియరీని ఇది ఒబే చేయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ దిస్ షార్ట్ రేంజ్ కప్లింగ్. ఇది ఏమంటారంటే దీన్ని షార్ట్ రేంజ్ కప్లింగ్ అని చెప్తూ ఉంటాం. బెంజీన్ రింగ్లో చూసుకుంటే కనుక ది సిగ్నల్స్ అపియర్ ఎట్ డెల్టా ppm 110. ఓకేనా, 110 డెల్టా ppm దగ్గర సిగ్నల్స్ అనేవి మనకి అపియర్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇన్ దిస్ సెకండ్ వన్, CH3O CH2 CH3. ఇన్ దిస్ CH3 మాలిక్యూల్ గివ్స్ వెరీ హైట్ ఆఫ్ ది సిగ్నల్ అనేది ఎంత అవుతుంది, CH3 అవుతుంది కదా. ఇది ఒక CH3, ఈ ఒక CH3. కానీ ఇక్కడ ఒక CH3కి ఏం అటాచ్ అయింది, CH2 అటాచ్ అయింది. ఒక CH3కి హెటరో ఆటమ్, ఆక్సిజన్ ఆటమ్ అనేది అటాచ్ అయింది. సో ఇన్ దిస్ మాలిక్యూల్ హ్యావింగ్ డెల్టా ppm వాల్యూస్ ఈజ్ వెరీ హై. వై, బికాస్ హెటరో ఆటమ్ ఈజ్ అటాచ్డ్ టు కార్బన్ ఆటమ్. ఓకేనా. సో ఇన్ దిస్ ఫస్ట్ CH3 గివ్స్ డెల్టా ppm values is 65 and other CH2 gives 62 and CH3 molecules gives 30 delta ppm. In this second one is the CH3 CH2Cl. In this, how many signals are present in this molecule అంటే ఏం చెప్పగలం, 2 signals, that is the CH3 and CH2 molecules. Next the chlorine, this is the reference of the delta TMS. ఓకేనా, టెట్రామెథైల్సిలేన్ యొక్క రిఫరెన్స్. ఇన్ దిస్ మాలిక్యూల్ సెకండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ వస్తాయమ్మా దీంట్లో, ఇది CH3 అనేది CH2కి బైండ్ అయింది, ఈ CH2 కూడా CH2కే బైండ్ అయింది. సో ఇట్ గివ్స్ ఓన్లీ 2 types of protons. It gives only 2 signals. Okay, next one, CH3 CH2 CH2Cl. It gives in this presence of this is the C13 NMR కార్బన్ ఐటమ్ ప్రజెంట్ అయి ఉన్న అన్నిటికి కూడా మనకి ఏమిస్తున్నాయి, సిగ్నల్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. ఓకేనా. ఇన్ దిస్ మాలిక్యూల్లో CH3 CH2 CH2Cl, that is the chlorine, also gives the signal. This is called as decoupling. ఓకేనా. నెక్స్ట్ వన్ is the off regionals decoupling. The simple irradiation with inefficiency
radio frequency radiation, only long range C13 protons coupling interactions disappear. That is the decoupling of long range C13 protons interactions. Hence, all short range one bond is separated, or radiations one bond is separated. C13 proton coupling retains the short range coupling, also called as a residential coupling. Okay, now the signals splitting by the signals splitting by coupling with the protons, coupling signals, the splitting of coupling with protons, that is the multiplicity or the number of signals in this number of signals is equal to this n plus 1 rule, where n is the number of neighborhood protons in this molecule, and the signals intensity is decreases. The residential due to the splitting of the signals is decreases. Okay, na? Next one is, in this, the intensity ratio of the molecular lines according to Pascal triangle, the complexity in the spectrum on the provided C13 protons conveniently. The number of protons attached to carbon can be prevented the presence of methyl, ethylene and methylene or నానోకార్బన్స్. ఒకసారి చూడండి, ఇందులో గ్రూపు నెంబర్ ఆఫ్ లైన్స్ సిగ్నల్స్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ n=0 అయితే కనుక దాన్ని ఏమంటాము, సింగిలేట్. n=1 అయితే నెంబర్ ఆఫ్ నైబర్హుడ్ ప్రోటాన్తో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాము, n+1 రూల్. ఓన్లీ 1 ప్రోటాన్ ఉంది కదా, ఓకేనా. ఇక్కడ n అనేది 1గా తీసుకుంటే 1 + 1 2, కాబట్టి డబ్లెట్. ఇన్ దిస్ థర్డ్ కార్బన్ n=2, 2 + 1 ట్రిప్లెట్. ఓకేనా. నెక్స్ట్ n=3 అయితే 3 + 1 క్వార్టరేట్, 4 సిగ్నల్స్. ఇన్ దిస్ n=4 అయితే కనుక 4 + 1 5 ఏంటవుతుంది, పెంటేట్. ఓకే, దీంట్లో ఎన్ని ఉంటాయి, 5 సిగ్నల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 C double bond was CH3, it gives CH3 C double bond was CH3, it gives how many signals, only 2 signals. At one signal is 198 delta ppm, and other signals gives 25 delta ppm. And CH3 C double bond was CH3 gives 2 signals. At one signal CH3 signals gives it gives only one signal. That this is the same chemical environmental. It gives CH3 C double bond CH3 gives only one signal. CH3 C double bond CH3, sorry, this one, CH3, this one, CH3 C double bond CH3, it gives 4 + 1 pentate. It gives 4 signals in this delta ppm. And in this compound CH3 CH2 CH3, it gives, this is the quadrate, this is the quadrate, this is the doublet. It gives two signals. CH3 CH2 CH2 Cl, it gives only 3 signals. CH2 gives n+1 2 + 1 3 doublet. This one is 2, this one is 3 + 2. ఇక్కడ కొంచెం చూడండి అమ్మా, రివర్స్లో పడింది. ఇక్కడ క్వార్టరేటు, ఇక్కడ త్రిబ్లెట్ పడింది. ఇది రాంగ్. ఇప్పుడు చూడండి, CH3 మాలిక్యూల్ పక్కన నైబర్హుడ్ ప్రోటాన్తో 2 + 1 3 త్రిప్లెట్ ఇది, ఓకేనా. నెక్స్ట్ CH2 చూడండి, ఈ CH2కి CH3 CH2 అంటే ఏంటి, 2 + 3 5 5 + 1 6 క్వార్టరేట్ ఆర్ మల్టిప్లేట్ ఇది, ఓకేనా, మల్టిప్లేట్. దిస్ వన్ ఈజ్ ద 2 + 1 triplet, ఓకేనా. అండ్ థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ in this molecule. How many number of protons are present in this molecule means CH2 double bond CH2. This is the HA proton, HP proton. Some electronegative atom is present in this position. And in this molecule number of carbon atoms ఎన్ని ఉన్నాయమ్మా, 1 2 3
దిస్ వన్ ఈజ్ 4. ఓకేనా, 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ 4 కార్బన్ ఐటమ్స్కి ఎన్ని హైడ్రోజన్స్ అటాచ్ అయినాయో చూడండి. ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆల్రెడీ ఇక్కడ నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. HA ప్రోటాన్, HB ప్రోటాన్, HC ప్రోటాన్. దిస్ వన్ ఈజ్ ఈక్వల్ ఎన్విరాన్మెంటల్, సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ HC ప్రోటాన్. ఓకేనా, HC ప్రోటాన్. ఇన్ దిస్ CH3 మాలిక్యూల్ బైండ్ విత్ CH3. ఒక కార్బన్ ఐటమ్కి ఎన్ని ఉన్నాయి? CH3 మాలిక్యూల్. దీస్ 3 atoms are present in same chemical environmental, so these molecules gives the same signals. CH3 molecule gives same signals, so the 3 hydrogen atoms are same, that is the HD hydrogen atoms. In HA doublet, HA proton doublet, పక్కన నైబర్హుడ్ ప్రోటాన్తో డబ్లెట్. HB proton doublet or triplet. ఎందువల్ల? దిస్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఏమంటారు ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్. ఓకేనా, మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి అటాచ్ అయింది. ప్లస్ ఈ కార్బన్కి కూడా ఇది బైండ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. 2 1 + 1 2 2 + 1 3 ట్రిప్లెట్. ఓకేనా, HC ప్రోటాన్ మల్టిప్లిసిటీ ఫామ్ చేస్తుంది. HC ప్రోటాన్ మల్టిప్లిసిటీ ఎందువల్ల? ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. మల్టిప్లిసిటీ అంటే 3. ఇక్కడ 3 + 1 4, 4 + 1 5 పెంటేట్ ఆర్ మల్టిప్లిసిటీ అనేది కూడా చెప్పొచ్చు మనం. నెక్స్ట్ HD ప్రోటాన్. ఇన్ దిస్ HD ప్రోటాన్ ఇట్ గివ్స్ 1 2 1 2 2 + 1 ట్రిప్లెట్. ఓకేనా, నెక్స్ట్ C1 ఈజ్ ద D. C3 దిస్ సెలెక్టివ్ డీకప్లింగ్ C13 NMR. Selective decoupling C13 NMR means when a specific proton is interacted and it is excited. Frequency it is the small or lower power level that is the used to DMF. Okay, that is used to DMF. It observed of this directly bonded C13 because a singlet, whereas other C13 observed show residential coupling. Okay na, some for example CH3 CH2 CH2X. In this molecule the CH2, ఓకేనా, ఇట్ గివ్స్ సింగ్లెట్. వై? బికాస్ ఇట్ ఈస్ ద ఇర్రేడియేటెడ్ మాలిక్యూల్. ఇక్కడ చూడండి, సెలెక్టివ్ డీకప్లింగ్. ఇప్పుడు ఒక మాలిక్యూల్లో ఉన్న హైడ్రోజన్ అన్నిటిని కూడా మనం డీకప్లింగ్ చేయట్లా. ఓకేనా, ఒక సెలెక్టివ్ మాలిక్యూల్ని తీసుకుని అందులో ఉన్న ప్రోటాన్ని మాత్రం మనం డీకప్లింగ్ చేస్తే దాన్ని ఏమంటారంటే సెలెక్టివ్ డీకప్లింగ్ అంటారు. వెన్ ఎ స్పెసిఫిక్ ప్రోటాన్ ఈజ్ ఇర్రేడియేటెడ్ అట్ ఇట్ ఎక్స్టెట్ ఫ్రీక్వెన్సీ, ఇట్ ఈస్ ద లోవర్ పవర్ లెవెల్ that is used for this DFT. The absorption of the directly bonded C13 because a singlet, while the other C13 absorbed show రెసిడెన్షియల్ డీకప్లింగ్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకొని ఆ మాలిక్యూల్ స్పెసిఫిక్ ఒక మాలిక్యూల్ తీసుకొని ఆ మాలిక్యూల్ స్పెసిఫిక్ ప్రోటాన్ని మాత్రమే ఇర్రేడియేట్ చేస్తూ ఉంటే కనుక దట్ ఈస్ ద స్పెసిఫిక్ కార్బన్ ఐటమ్. CH2 అనో CH3 అనో CHN అటువంటి వీటిని స్పెసిఫిక్గా మనం ఇర్రేడియేషన్ చేస్తూ ఉంటే కనుక దాన్ని ఏమంటా అంటే స్పెసిఫిక్ డీకప్లింగ్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, CH3 CH2 CH2Cl ఆర్ X హాలోజన్స్ ఏదైనా తీసుకుంటాం. దాంట్లో వచ్చింది ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ప్రోటాన్. HA ప్రోటాన్, HB ప్రోటాన్, HC ప్రోటాన్. ఇన్ దిస్ 3 ప్రోటాన్స్ HB ప్రోటాన్ని మనం ఇర్రేడియేట్ చేస్తూ ఉంటే కనుక ఇట్ గివ్స్ ఓన్లీ సింగ్లెట్. ఆల్రెడీ ఇందాక చూసుకున్నాం కదమ్మా, ఏదైనా ఒక దాన్ని డీకప్లింగ్ చేస్తూ ఉంటే కనుక అది పక్కనున్న నైబర్హుడ్ ప్రోటాన్తో కపుల్ అవ్వదు కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ఏమిస్తుంది? సింగ్లెట్నే ఇస్తుంది. కాబట్టి CH2CH2CH2Xలో సెకండ్ ప్రోటాన్ దట్ ఈస్ ద HB ప్రోటాన్ ఇర్రేడియేట్ చేస్తూ ఉంటే కనుక ఇట్ గివ్స్ సింగ్లెట్. సెకండ్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH2CH2X. ఓకేనా, ఇన్ దిస్ మాలిక్యూల్ బి ప్రోటాన్ ఆఫ్ డీకప్లింగ్ చేస్తూ ఉంటే కనుక ఇట్ గివ్స్ సింగిలెట్. ఓకేనా, ఏదైనా ఒక మాలిక్యూల్ని డీకప్లింగ్ స్పెసిఫిక్ మాలిక్యూల్ని లేకపోతే స్పెసిఫిక్ కార్బన్ ఐటమ్ని కనుక మనం ఇర్రేడియేట్ చేస్తే కనుక దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ డబుల్ ఇర్రేడియేషన్ ఆర్ డీ ఇర్రేడియేషన్ ఆర్ డీకప్లింగ్ అని కూడా అంటారు. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ simplification of complex spectra. Okay na, thank you students.